సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం యూజీసీ ఎన్టీఏ నెట్ రెండవ గ్రాండ్ టెస్ట్లో 1 నుంచి 50 ప్రశ్నలను మనం గత వీడియోలో చూసాం, విశ్లేషించాం. ఇప్పుడు ఈ గ్రాండ్ టెస్ట్ సెకండ్ పార్ట్లోకి ప్రవేశించాం. ఈ సెకండ్ పార్ట్లో రెండవ భాగంలో 51వ ప్రశ్న నుంచి 100వ ప్రశ్న వరకు ఇప్పుడు మనం మరో 50 ప్రశ్నల్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. ఇక్కడ ఈ గ్రాండ్ టెస్ట్ యొక్క ప్రశ్నల్ని మాత్రమే అందిస్తున్నాను. వీటి యొక్క జవాబుల్ని ఎవరైతే మెంబర్షిప్ తీసుకుని సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో లైఫ్ టైం మెంబర్స్గా కొనసాగుతున్నారో వారికి పీడిఎఫ్ల రూపంలో ఈ కీ పేపర్ని అలాగే ఈ గ్రాండ్ టెస్ట్ పేపర్ని నేను ఇవ్వడం జరుగుతుంది. మరి సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే, సభ్యత్వం తీసుకోవాలంటే ఏం చెయ్యాలి అన్న దానికి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి 8074955627 ఈ నంబర్కు మీ పేరు, మీ చిరునామాను వాట్సాప్ చేయండి. చేస్తే మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి, ఈ వివరాల గురించి మరిన్ని విషయాల్ని నేను మీకు అందిస్తాను. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా వెళ్ళిపోతున్నా. చూడండి, బిట్ నంబర్ 51 51వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. క్రింది రచనలను వాటి రచయితలను జతపరచండి అని 51వ బిట్టు వచ్చింది. ఇటువైపు ఎడమ వైపున 1 కథా సరిత్సాగరము, 2 కిరాతార్జనీయం, 3 రతి రహస్యము, 4 రఘునాదీయము అని 4 రచనలు ఉన్నాయి. కుడివైపున కొక్కోకుడు, ఆ కొక్కోకుడు, ఆ రఘునాథాభ్యుదయము, ఈ భారవి, ఈ సోమదేవుడు ఇలా ఉన్నాయి. అయితే క్రింద 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మొదటి ఆప్షన్ 1 ఈ, 2 ఈ, 3 ఆ, 4 ఆ. 2 ఈ, 2 ఈ, 3 ఆ, 3 ఆ, 4 ఆ. 3 ఆప్షన్ 1 ఆ, 2 ఆ, 3 ఈ, 4 ఈ. తర్వాత 4వ ఆప్షన్ 1 ఈ, 2 ఈ, 3 ఆ, 4 ఆ ఇలా ఇవ్వడం జరిగింది. సరే, మరి వీటిలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి. దాని తర్వాత 52వ ప్రశ్నలోకి మనం ప్రవేశించాం. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. అంటే క్రింద 4 వాక్యాలు ఉన్నాయి, అందులో రాంగ్ స్టేట్మెంట్ ఏదో గుర్తించాలి, సరికాని వాక్యాన్ని గుర్తించాలి. యూజీసీ నెట్ లేదా జేఎల్స్, డిఎల్స్, డిఎస్సి అవి రాసేటప్పుడు ప్రశ్న అనేది ఏం అడుగుతున్నాడు అనేది 1-2 సార్లు మనం చూసుకోవాలి. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించమంటున్నాడా, సరికాని వాక్యాన్ని గుర్తించమంటున్నాడా అన్న విషయాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. చూడండి, 1 కాదంబరి అనునది సంస్కృత నవల. కాదంబరి అనునది సంస్కృత నవల. 2 కాదంబరి సంస్కృత నవలను బాణభట్టుడు రచించాడు. కాదంబరి సంస్కృత నవలను బాణభట్టుడు రచించాడు. 3 సంస్కృత కాదంబరిని ఆరుద్ర గారు తెలుగులోకి అనువాదం చేశారు. 4 తెలుగు కాదంబరి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. ఇది మరి వీటిలో సరైనటువంటి అదే అంటే క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది గుర్తించండి. ఇప్పుడు 53వ ప్రశ్నలోకి ప్రవేశిస్తున్నాం. ప్రశ్న నంబర్ 53. ఇక్కడ చూడండి, 1 ఇది కూడా జతపరచడం రూపంలో
అడగడం జరిగింది. 53వ ప్రశ్న కూడా జతపరచడం రూపంలో అడగడం జరిగింది. ఎడమ వైపున చూడండి, 1 వేణి సంహారము, 2 మాలతీ మాధవం, 3 అనర్ఘ రాఘవం, 4 నాగానందము. తర్వాత కుడివైపున తీసుకుంటే ఆ భట్టనారాయణుడు, ఆ భవభూతి, ఈ మురారి, ఈ హర్షుడు. మరి వీటిలో సరైనటువంటి జతని జతపరచండి. అంటే దేనికి, ఏ రచనకు ఏ రచయిత లేదా ఏ అలంకారికుడు సరిపోతాడో జత చేయండి. తర్వాత చెప్పాం కదా, జవాబులు అనేవి లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్న వారికి అందివ్వడం జరుగుతుంది. 54వ బిట్ని మనం పరిశీలిస్తున్నాం. జీమూత వాహనుడు, మిత్రవసు, నవమాలిక, మనోహారిక అనేటటువంటి పాత్రలు ఉన్న సంస్కృత నాటకం ఏది? ప్రశ్న మరోసారి. జీమూత వాహనుడు, మిత్రవసు, నవమాలిక, మనోహారిక పాత్రలు ఉన్న సంస్కృత నాటకం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 వేణి సంహారము, ఆప్షన్ 2 నాగానందము, ఆప్షన్ 3 రాజతరంగిణి, ఆప్షన్ 4 మాలతీ మాధవం. మరి వీటిలో సరైన ఆప్షన్ని, సరైన జవాబుని గుర్తించండి. ఇప్పుడు 55వ ప్రశ్నలోకి ప్రవేశించాం. ప్రశ్న 55. విశ్వవసుని కుమార్తె నాటక కథానాయిక అయిన మలయావతి పాత్ర గల నాటకం ఏది? చూడండి, ఇక్కడ ప్రశ్న చూడండి. విశ్వవసుడు ఉన్నాడు. ఆ విశ్వవసుని యొక్క కుమార్తె ఎవరు? మలయావతి. ఈ మలయావతి ఈ నాటకానికి కథానాయిక. అయితే ఆ నాటకం అనేది ఏది అన్నది ప్రశ్న. విశ్వవసుని కుమార్తె నాటక కథానాయిక అయిన మలయావతి పాత్ర గల నాటకం ఏది? 1 విక్రమోర్వశీయం, 2 రాజతరంగిణి, 3 మృశ్చకటికం, 4 నాగానందము. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. తర్వాత 56వ ప్రశ్నని చూడండి. 56వ ప్రశ్నలోకి ప్రవేశించాం. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ ఎడమ వైపున ఇక్కడ చూడండి, 1 చంద్రలోకము, 2 కథా సరిత్సాగరము, 3 శివానందలహరి, 4 శ్రీకృష్ణ కథామృతం అనునవి ఇటువైపు ఉన్నటువంటి రచనలు. తర్వాత ఈ కుడివైపు తీసుకుంటే ఆ సోమదేవుడు, ఆ జయదేవుడు, ఈ ఆదిభట్ల నారాయణదాసు, ఈ ఆదిశంకరాచార్యులు ఈ విధంగా ఉన్నాయి. వీటిని సరిగ్గా జతపరచండి అని ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రశ్న నంబర్ 57. 57వ ప్రశ్నలోకి మనం ఇప్పుడు ప్రవేశించాం. క్రింది వాటిలో ఎవరు మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆస్థాన కవి? ప్రశ్న మరోసారి. క్రింది వారిలో ఎవరు మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క ఆస్థాన కవి? చూడండి, ఆప్షన్ 1 జగన్నాథ పండితుడు, ఆప్షన్ 2 బిల్హనుడు, ఆప్షన్ 3 విశ్వనాథుడు, ఆప్షన్ 4 రూప గోస్వామి. ఈ నలుగురిలో మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్ యొక్క ఆస్థాన కవి ఎవరు? గుర్తించండి. 58వ ప్రశ్నలోకి ప్రవేశించాం. ప్రసన్న రాఘవం నాటకకర్త ఎవరు? ప్రసన్న రాఘవం అనేటటువంటి నాటకం, ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ప్రసన్న రాఘవం అనేది ఒక నాటకం. అయితే దీని యొక్క కర్త ఎవరు? ఆప్షన్ 1 జయదేవుడు, ఆప్షన్ 2 కల్హనుడు, ఆప్షన్ 3 బిల్హనుడు, ఆప్షన్ 4 రూప గోస్వామి. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. ఇక 59వ ప్రశ్నని మనం పరిశీలిస్తున్నాం.
59వ ప్రశ్నని మనం పరిశీలిస్తే రసగంగాధరం అను అలంకార శాస్త్ర గ్రంథ రచయిత ఎవరు? ప్రశ్న మరోసారి, రసగంగాధరం అను అలంకార శాస్త్ర గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 జగన్నాథ పండితుడు, ఆప్షన్ 2 విశ్వేశ్వరుడు, ఆప్షన్ 3 వామన భట్టభానుడు, ఆప్షన్ 4 విశ్వనాథుడు. మరి వీటిలో సరైనటువంటి ఆప్షన్ని గుర్తించండి. ఇప్పుడు 60వ ప్రశ్నలోకి ప్రవేశించాం. క్రింది వాటిలో రాజశేఖరుడి కృతి కానిది ఏది గుర్తించండి. ప్రశ్న మరోసారి, క్రింది వాటిలో రాజశేఖరుడి కృతి కానిది ఏది? ఆప్షన్ 1 కావ్య మీమాంస అనేటటువంటి అలంకార శాస్త్ర గ్రంథం, అలాగే రెండోది సూక్తి ముక్తావళి అనేటటువంటి నీతి శాస్త్ర గ్రంథం, మరి ఆప్షన్ 3 కర్పూర మంజరి, విద్దసాల బంజిక అనేటటువంటి నాటకాలు, ఆప్షన్ 4 గీత గోవిందం. ఇవి మరి వీటిలో రాజశేఖరుడి యొక్క కృతి కానిది ఏది గుర్తించండి. అయితే చూడండి, ఇక్కడ ప్రశ్నలు కావ్య మీమాంస అనేది అలంకార శాస్త్ర గ్రంథం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కావ్య మీమాంస అనేది ఇది అలంకార శాస్త్ర గ్రంథం. అలాగే సూక్తి ముక్తావళి అనేది ఇది ఏ సాహిత్య ప్రక్రియ చెందుతుంది అంటే నీతి శాస్త్ర గ్రంథం అని మనం గుర్తించాల్సి ఉంటుంది. అలాగే కర్పూర మంజరి మరియు విద్దసాల బంజిక అనునవి ఇవి ప్రముఖ నాటకాలు అని మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. తర్వాత 61వ ప్రశ్నలోకి మనం ప్రవేశించాం. వాక్యపదీయం అనే వ్యాకరణ గ్రంథ రచయిత ఎవరు? ప్రశ్న మరోసారి, వాక్యపదీయం అనే వ్యాకరణ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 రాజశేఖరుడు, ఆప్షన్ 2 విశ్వనాథుడు, ఆప్షన్ 3 జగన్నాథుడు, ఆప్షన్ 4 భర్తృహరి. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. తర్వాత 62వ ప్రశ్నని మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. 62వ ప్రశ్నని మనం పరిశీలిస్తే ఈ 62వ ప్రశ్న అనేది జతపరచడం రూపంలో అడగడం జరిగింది. చూడండి, ఎడమవైపు తీసుకుంటే 1 నేమి నిర్మాణం, 2 నవసాహసాంక చరిత్ర, 3 నైషిధ ప్రకాశం, 4 హంస సందేశం. 1వది నేమి నిర్మాణం, 2 నవసాహసాంక చరిత్ర, 3 నైషిధ ప్రకాశం, 4 హంస సందేశం. ఇవి. తర్వాత ఇటువైపు కుడివైపును తీసుకుంటే ఆ వేదాంత దేశికుడు, ఆ నారాయణ భట్టు, ఈ శ్రీహర్షుడు, ఈ వాగ్భట్టు. మరి వీటిని జతపరచగా మరి సరైనటువంటి జతని గుర్తించండి అని క్రింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే వీటిని సరిగ్గా జతపరచండి. 63వ ప్రశ్నని మనం పరిశీలిస్తే 63వ ప్రశ్న సంస్కృత పారిజాతాపహరణము కర్త ఎవరు? మనకి తెలిసిన అంశమే. తెలుగులో అయితే ప్రబంధ సాహిత్యంలో నంది తిమ్మన గారు పారిజాతాపహరణము అనే ప్రబంధంని రచించారు. కాగా మరి సంస్కృత పారిజాతాపహరణము ఎవరు రచించారు? ఆప్షన్ 1 వామన భట్టభానుడు, ఆప్షన్ 2 కవికర్ణపూరుడు, ఆప్షన్ 3 అప్పయ్య దీక్షితుడు, ఆప్షన్ 4 విష్ణు శర్మ. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. ఇక 64వ ప్రశ్నలోకి మనం ప్రవేశించాం. అనేక భారతీయ భాషలతో పాటు యూరోపియన్ భాషల్లోకి అనువాదింపబడిన హితోపదేశం అనే పంచతంత్ర సంగ్రహంను రచించిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి, అనేక భారతీయ భాషలతో పాటు యూరోపియన్ భాషల్లోకి అనువాదింపబడిన హితోపదేశం అనే పంచతంత్ర సంగ్రహంను రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 శూద్రకుడు, ఆప్షన్ 2 విశాఖదత్తుడు, ఆప్షన్ 3 నారాయణుడు, ఆప్షన్ 4 భర్తృహరి. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. 65వ ప్రశ్నలోకి ప్రవేశించాం. ప్రశ్న నంబర్ 65.
చూడండి, ఇది క్రింది వాటిని జతపరచండి. ఈ 65వ ప్రశ్న జతపరచడం రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటిది ఈ ఎడమ వైపు చూడండి. 1 లోకోత్తర నిపుణుడైన కవి కర్మమే కావ్యం. మరోసారి చూడండి, లోకోత్తర నిపుణుడైన కవి కర్మమే కావ్యం. రెండోది రమణీయ అర్థ ప్రతిపాదక శబ్దం కావ్యం. మూడోది వాక్యం రసాత్మకం కావ్యం. తర్వాత 4 అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అని ఉన్నాయి. అయితే ఈ కొటేషన్స్ని, ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు? లోకోత్తర నిపుణుడైన కవి కర్మమే కావ్యం అన్న నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? 2 రమణీయ అర్థ ప్రతిపాదక శబ్దం కావ్యం అన్న నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? వాక్యం రసాత్మకం కావ్యం అనే నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అన్న నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? అది ఇటువైపు కుడివైపు చూడండి. ఆ ముమ్మటుడు, ఆ విశ్వనాథుడు, ఈ జగన్నాథ పండితుడు, ఈ ఆనందవర్ధనుడు ఇలా ఉన్నాయి. మరి వీటిలో సరైనటువంటి దీనిని గుర్తించండి, సరైనటువంటి జతని గుర్తించండి. ఇప్పుడు 66వ ప్రశ్నని మనం పరిశీలిస్తున్నాం. 66వ ప్రశ్నని మనం పరిశీలించగలిగితే, వాత్సాయనుడు కామసూత్ర గ్రంథంలో పేర్కొన్న కళలు ఎన్ని? ప్రశ్న మరోసారి, వాత్సాయనుడు కామసూత్ర గ్రంథంలో పేర్కొన్న కళలు ఎన్ని? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 64, ఆప్షన్ 3 68, ఆప్షన్ 4 62. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. ఇప్పుడు 67వ ప్రశ్నలోకి మనం ప్రవేశించాం. ప్రశ్న నంబర్ 67, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ప్రశ్న మరోసారి, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 దిగంబర కవులకు ఆ పేరును సూచించిన వారు నగ్నముని. దిగంబర కవులకు ఆ పేరును సూచించిన వారు నగ్నముని. 2 దిగంబర కవులు తమ కవితలను దిక్లు అని ప్రకటించుకున్నారు. దిగంబర కవులు తమ కవితలను దిక్లు అని ప్రకటించుకున్నారు. 3 ఆప్షన్ 3 దిగంబర కవులకు కవితావేశం కలిగించిన వారు టి.ఎస్. ఇలియట్. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. మరి సరైన ఆప్షన్ని గుర్తించండి. 68వ ప్రశ్నని మనం పరిశీలిస్తున్నాం. 68వ ప్రశ్నని మనం పరిశీలిస్తే, క్రింది వాటిని జతపరచండి. 68వ ప్రశ్నని కూడా జతపరచడం రూపంలో ఇవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి చాలా ప్రశ్నలు జతపరచడం రూపంలో వస్తాయి చూడండి. 68వ ప్రశ్న, ఎడమ వైపున వేర్లు, అలాగే 2 చంపకం చెదపురుగులు, చంపకం చెదపురుగులు, 3 పేక మేడలు, 4 మా బాబు. చూడండి మరోసారి, 1 వేర్లు, 2 చంపకం చెదపురుగులు, 3 పేక మేడలు, 4 మా బాబు. ఇటువైపు కుడివైపు తీసుకుంటే ఆ రంగనాయకమ్మ, అలాగే ఆ కేతు విశ్వనాథరెడ్డి, ఈ విశ్వనాథ సత్యనారాయణ, ఈ మాలతి చందు. అంటే ఈ వైపున ఉన్న రచనలు ఈ వైపున ఉన్న రచయితలతో జతపరచండి అని అర్థం. తర్వాత ఇక్కడ 69వ ప్రశ్నని మనం పరిశీలిస్తున్నాం. 69వ ప్రశ్నని మనం పరిశీలించగలిగితే చూడండి, దీనిని కూడా జతపరచడం రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎడమ వైపున ఇక్కడ రచనలు చూడండి. ఇక్కడ ఎడమ వైపున రచనలు పొరుగింటి పుల్లకూర, 1 పొరుగింటి పుల్లకూర, 2 ప్రగతి, 3 ప్రతీక్ష, 4 ప్రతిక్రియ అని ఇలా ఉన్నాయి. 1 పొరుగింటి పుల్లకూర, 2 ప్రగతి, 3 ప్రతీక్ష, 4 ప్రతిక్రియ. తర్వాత ఇటువైపు కుడివైపున ఆ జి వి కృష్ణారావు, ఆ చెదలవాడ పిచ్చయ్య, ఈ పోకల నరసింహారావు, ఈ ఆత్రేయ. మరి వీటిని సరిగ్గా ఆ రచనల్ని ఆ రచయితలతో జతపరచండి. ఇక ప్రశ్న నంబర్ 70వ ప్రశ్నలోకి మనం ప్రవేశించాం. 70వ ప్రశ్నని పరిశీలిస్తే ఇక్కడ ఎడమ వైపున 1 కళింగ మాండలికం, 2
రాయలసీమ మాండలికం, 3 తెలంగాణ మాండలికం, 4 కోస్తా మాండలికం అని ఇలా ఉన్నాయి. మరి వీటికి సంబంధించినటువంటి ఈ ఒక పదం అనేది ఇటువైపు ఉన్నది. ఈ పదంని ఏ మాండలికంలో ఏ విధంగా పిలుస్తారు అన్నది ఇక్కడ మనం చూద్దాం. 1 కళింగ మాండలికం, 2 రాయలసీమ మాండలికం, 3 తెలంగాణ మాండలికం, 4 కోస్తా మాండలికం. ఇటువైపు ఆ ఏడికర్ర, ఏడికర్ర, ఆ ఏటి కోల, ఈ నొగ, ఈ ఏటికర్ర, ఆయమచు ఏడి డి వస్తుంది అంట, డి ఫర్ ఢిల్లీ, అది ఏడికర్ర. ఇది ఏటికర్ర, ఏటి, అది టీ ఫర్ టీ, ఏడికర్ర, ఏటికర్ర, అది ఆ ఏడికర్ర, ఆ ఏటికోల, ఈ నొగ, ఈ ఏటికర్ర. మరి వీటిని సరిగ్గా జతపరచండి. 71వ ప్రశ్నని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. ప్రశ్న 71. క్రింది వాటిని జత చెయ్యండి. ఇటువైపు ఎడమ వైపున 1 రెడ్లు, 2 కురుమలు, 3 పద్మశాలురు, 4 విశ్వకర్మలు. మరోసారి చూడండి. 1 రెడ్లు, 2 కురుమలు, 3 పద్మశాలురు, 4 విశ్వకర్మలు. ఇటువైపు కుడివైపు చూడండి. ఆ బొగ్గు కథలు, ఆ రుంజల వాళ్ళు, ఈ పిచ్చుకుంట్ల వాళ్ళు, ఈ పడిగ రాజులు. మరోసారి చూడండి. ఆ బొగ్గు కథలు, ఆ రుంజల వాళ్ళు, ఈ పిచ్చికుంట వాళ్ళు, ఈ పడిగ రాజులు. మరి వీటిలో మరి దేనికి ఏది సరిపోతుంది జతపరచండి. 72వ ప్రశ్నని మనం పరిశీలిస్తున్నాం. 72వ ప్రశ్నలో ఎడమ వైపున ఆయా రచయితలు ఉన్నారు. కుడివైపున ప్రసిద్ధమైనటువంటి పీఠికలు అంటే ముందు మాటలు, పీఠికలు ఉన్నాయి. మరి ఆ పీఠికలను ఎవరు రచించారు అన్నది మనం ఇక్కడ జతపరచాల్సి ఉంటుంది. ముందు ఎడమ వైపు చూడండి. 1 శ్రీశ్రీ, 2 సిఆర్ రెడ్డి, 3 చిలుకూరి నారాయణరావు, 4 అక్కిరాజు ఉమాకాంతం. మరోసారి చూడండి. 1 శ్రీశ్రీ, 2 సిఆర్ రెడ్డి అంటే కట్టమంచి రామలింగారెడ్డి, 3 చిలుకూరి నారాయణరావు, 4 అక్కిరాజు ఉమాకాంతం. ఇటువైపు కుడివైపు తీసుకుంటే ఆ పలనాటి వీర చరిత్ర, ఆ పండితారాజ్య చరిత్ర, ఈ కళా పూర్ణోదయం, ఈ తూర్పు గాలి ఇలా ఉన్నాయి. మరి వీటిని సరిగ్గా జతపరచండి. ఇవి ప్రసిద్ధ పీఠికలు, వాటి రచయితలు. తర్వాత 73వ ప్రశ్నలోకి మనం ప్రవేశించాం. 73వ ప్రశ్న, క్రింది వాటిని జత చెయ్యండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎడమ వైపున తీసుకుంటే 1 రామ విలాస సభ, 2 శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం, 3 రాజరాజ నరేంద్ర భాషా నిలయం, 4 తుమ్మలపల్లి కళాక్షేత్రం. ఇలా 4 సంస్థలు ఉన్నాయి. ఇటువైపు అవి ఉన్న ప్రదేశాలు ఉన్నాయి. ఆ హైదరాబాద్, ఆ విజయవాడ, ఈ చిత్తూరు, ఈ వరంగల్. మరి వీటిని ఆ అంటే ఆయా సంస్థలు ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నాయో జత చేయండి. తర్వాత 74వ ప్రశ్నలోకి మనం ప్రవేశించాము. ప్రశ్న నంబర్ 74. 74వ ప్రశ్నలోకి మనం ప్రవేశించడం జరిగింది. క్రింది వాటిని జత చేయండి. ఇక్కడ చూడండి. ఎడమ వైపున 1 వృత్తి, 2 అభిధ, 3 సంహిత, 4 ధాతువు ఇలా ఉన్నాయి. వృత్తి, అభిధ, సంహిత, ధాతువు. కుడివైపు తీసుకుంటే ఆ సుబంతానికి ప్రకృతి అయినది, ఆ పదంలోని వర్ణాల అవ్యవహితోచ్చారణ, ఈ సంకేతికార్థ బోధక శబ్దక శక్తి, ఈ పద పదార్థ సంబంధ శక్తి. మరి వీటిని జతపరచండి.
ఇప్పుడు 75వ ప్రశ్నలోకి మనం ప్రవేశించాం. 75వ ప్రశ్నని పరిశీలిస్తే ఇటువైపు ఎడమవైపు చూడండి. 1 పాంచాలి పరిణయం, 1 పాంచాలి పరిణయం, 2 భానుమతి పరిణయం, భానుమతి పరిణయం, 3 ఉషా పరిణయం, ఉషా పరిణయం, 4 శశిరేఖ పరిణయం. ఇలా ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, కుడివైపున ఆ రెంటూరి రంగరాజు, రెంటూరి రంగరాజు, ఆ దామిర్ల అంకరాజు, తర్వాత ఈ రత్నాకరం అప్పకవి, ఈ కాకుమాని మూర్తికవి. అంటే రెంటూరి రంగరాజు, దామిర్ల అంకరాజు, రత్నాకరం అప్పకవి, కాకుమాని మూర్తికవి ఇలా కుడివైపున ఉన్నాయి. మరి ఏ పరిణయం అనేది ఎవరెవరు రచించారు అనేది చర్చ చేయండి. ఇక 76వ ప్రశ్నని పరిశీలిస్తున్నాం. క్రింది వాటిని జత చెయ్యండి, క్రింది వాటిని జత చెయ్యండి. ఇక్కడ చూడండి, ఎడమ వైపున 1 అసలు, అసలు అనే పదం ఏ భాషా పదం. 2 ప్రమాదం, ప్రమాదం అనేది ఏ భాషా పదం. 3 వస్తాదు, వస్తాదు డు కదండి, దు, వస్తాదు ఇది ఏ భాషా పదం. తర్వాత 4 జాబితా, జాబితా ఇది ఏ భాషా పదం. ఇటువైపు తీసుకుంటే, కుడివైపున తీసుకుంటే సంస్కృతం, ఆ సంస్కృతం, ఆ పర్షియన్, ఈ ఉర్దూ, ఈ అరబిక్. సంస్కృతం, పర్షియన్, ఉర్దూ, అరబిక్. మరి వాటిని ఆయా పదాలు ఏ భాషా పదాల నుంచి తెలుగులో వచ్చి చేరాయో జత చేయండి. 77వ ప్రశ్నలోకి ప్రవేశించాం. 77వ ప్రశ్నని పరిశీలిస్తే క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి, క్రింది వాటిలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. 1 ఆప్షన్ 1 నాదతంత్రులు, దంతమూలము, తాళువు, హనుమూలము, హనుమూలము ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2 తాళువు, హనుమూలము, దంతమూలము, నాదతంత్రులు. ఆప్షన్ 3 తాళువు, నాదతంత్రులు, దంతమూలము, హనుమూలము. ఆప్షన్ 4 నాదతంత్రులు, హనుమూలము, తాళువు, దంతమూలము. మరి వీటిలో సరైనది ఏది గుర్తించండి. 78వ ప్రశ్నని మనం పరిశీలిస్తే అకారాది క్రమంలో సరైన వరుస క్రమం అనేది ఏది. అకారాది క్రమంలో సరైన వరుస క్రమం ఏది. ఆప్షన్ 1 ప్రియం, ప్లవంగ, పృథివీ, పృథివీ, పృథ్వీ, పృథ్వీ. తర్వాత రెండోది ప్లవంగ, ప్రియం, పృథ్వీ, పృథ్వీ. తర్వాత పృథివీ, పృథివీ. తర్వాత 3 పృథివీ, పృథివీ, ప్లవంగ, ప్రియం, పృథ్వీ. 4 ప్రియం, పృథ్వీ, ప్లవంగ, పృథివీ, పృథివీ. మరి వీటిలో సరైనటువంటి వరుస క్రమం అకారాది క్రమంలో ఏది గుర్తించండి. 79వ ప్రశ్నని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. 79వ ప్రశ్నని మనం పరిశీలిస్తే ప్రబంధ పాత్రల్లో సరైన వరుస క్రమం ఏది. ప్రబంధ పాత్రలలో సరైన వరుస క్రమం ఏది. ఆప్షన్ 1 వరూధిని, సుశీల, దేవదేవి, చిత్రాంగద. ఆప్షన్ 2 వరూధిని, దేవదేవి, సుశీల, చిత్రాంగద. ఆప్షన్ 3 చిత్రాంగద, వరూధిని, సుశీల, దేవదేవి. ఆప్షన్ 4 వరూధిని, సుశీల, చిత్రాంగద, దేవదేవి. మరి వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి. 80వ ప్రశ్నని పరిశీలిస్తున్నాం. క్రింది కవుల వరుస కాలక్రమంను గుర్తించండి. క్రింది కవుల వరుస కాలక్రమంని గుర్తించండి. ఆప్షన్ 1 నాయని సుబ్బారావు, రాయప్రోలు, జాషువా, బోయి భీమన్న. ఆప్షన్ 2 జాషువా, బోయి భీమన్న, రాయప్రోలు, నాయని సుబ్బారావు. ఆప్షన్ 3 రాయప్రోలు,
నాయని సుబ్బారావు, జాషువా, బోయి భీమన్న. ఆప్షన్ 4 బోయి భీమన్న, రాయప్రోలు, నాయని సుబ్బారావు, జాషువా. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. ఇప్పుడు 81వ ప్రశ్నని మనం పరిశీలిస్తున్నాం. క్రింది వాటిలో సరైన వరుస క్రమం ఏది? ఆప్షన్ 1 బారసాల, పెండ్లి, సమర్థ, సీమంతం. ఆప్షన్ 2 సమర్థ, బారసాల, పెండ్లి, సీమంతం. ఆప్షన్ 3 బారసాల, సమర్థ, పెండ్లి, సీమంతం. ఆప్షన్ 4 సమర్థ, పెండ్లి, బారసాల, సీమంతం. మరి వీళ్ళ వరుస క్రమం గుర్తించండి సరైనది. 82వ ప్రశ్నని పరిశీలిస్తున్నాం. స్థాయిని అనుసరించి సరైన వరుస క్రమం అనేది ఏది? ఆప్షన్ 1 ప్రామాణికం, మాండలికం, భాష, వైయక్తికం. ఆప్షన్ 2 వైయక్తికం, మాండలికం, ప్రామాణికం, భాష. ఆప్షన్ 3 భాష, వైయక్తికం, మాండలికం, ప్రామాణికం. ఆప్షన్ 4 మాండలికం, భాష, వైయక్తికం, ప్రామాణికం. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. ఇప్పుడు 83వ ప్రశ్నని మనం పరిశీలిస్తున్నాం. కాలక్రమంలో సరైన వరుస క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ముద్రా రాక్షసం, స్వప్నవాసవ దత్తం, కర్పూర మంజరి, జాంబవతి పరిణయం. ఆప్షన్ 2 జాంబవతి పరిణయం, స్వప్నవాసవ దత్తం, ముద్రా రాక్షసం, కర్పూర మంజరి. ఆప్షన్ 3 స్వప్నవాసవ దత్తం, కర్పూర మంజరి, ముద్రా రాక్షసం, జాంబవతి పరిణయం. ఆప్షన్ 4 స్వప్నవాసవ దత్తం, ముద్రా రాక్షసం, కర్పూర మంజరి, జాంబవతి పరిణయం. మరి వీటిలో సరైనది గుర్తించండి. 84వ ప్రశ్నని మనం పరిశీలిస్తే 84వ ప్రశ్న ప్రారంభ సంవత్సరం ఆధారంగా సరైన వరుస క్రమం అనేది ఏది? ఆప్షన్ 1 విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి. ఆప్షన్ 2 ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర. ఆప్షన్ 3 ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి. ఆప్షన్ 4 ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి. మరి ప్రారంభ సంవత్సరం ఆధారంగా సరైన వరుస క్రమంని గుర్తించండి. 85వ ప్రశ్నని పరిశీలిస్తున్నాం. ప్రశ్న నంబర్ 85. తెలుగు సంవత్సరంలో పండుగల వరుస క్రమం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ 1 విజయదశమి, సంక్రాంతి, నాగుల చవితి, శివరాత్రి. ఆప్షన్ 2 నాగుల చవితి, విజయదశమి, సంక్రాంతి, శివరాత్రి. ఆప్షన్ 3 సంక్రాంతి, శివరాత్రి, విజయదశమి, నాగుల చవితి. ఆప్షన్ 4 శివరాత్రి, సంక్రాంతి, నాగుల చవితి, విజయదశమి. మరి వీటిలో సరైన వరుస క్రమం ఏది, సరైన ఆప్షన్ ఏది గుర్తించండి. 86వ ప్రశ్నని పరిశీలిస్తున్నాం. 85 ప్రశ్నలు అయ్యాయి. ఇప్పుడు 86వ ప్రశ్నని మనం పరిశీలిస్తున్నాం. రచనా కాలాన్ని బట్టి సరైన వరుస క్రమం ఏది? రచనా కాలాన్ని బట్టి సరైన వరుస క్రమం ఏది? ఆప్షన్ 1 మైదానం, అమీన, గీతాంజలి, మ్యూజింగ్స్. ఆప్షన్ 2 అమీన, మైదానం, మ్యూజింగ్స్, గీతాంజలి. ఆప్షన్ 3 గీతాంజలి, మ్యూజింగ్స్, అమీన, మైదానం. ఆప్షన్ 4 గీతాంజలి, మైదానం, అమీన, మ్యూజింగ్స్. మరి సరైన వరుస క్రమంని గుర్తించండి. 87వ ప్రశ్నని పరిశీలిస్తున్నాం.
క్రింది మహాభారతం పర్వాల వరుస క్రమం ఏది? ఆప్షన్ 1 ఆశ్రమవాస పర్వం, అశ్వమేధ పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థాన పర్వం. ఆప్షన్ 2 అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థాన పర్వం. ఆప్షన్ 3 మౌసల పర్వం, ఆశ్రమవాస పర్వం, అశ్వమేధ పర్వం, మహాప్రస్థాన పర్వం. ఆప్షన్ 4 అశ్వమేధ పర్వం, మౌసల పర్వం, ఆశ్రమవాస పర్వం, మహాప్రస్థాన పర్వం. మరి సరైన ఆప్షన్ని గుర్తించండి. 85వ ప్రశ్నని పరిశీలిస్తున్నాం. 88వ ప్రశ్న, కాలాన్ని బట్టి సరైన వరుస క్రమం ఏది? ఆప్షన్ 1 బిరుదురాజు రామరాజు, నాయని కృష్ణకుమారి, తంగిరాల సుబ్బారావు, ఆర్విఎస్ సుందరం. ఆప్షన్ 2 నాయని కృష్ణకుమారి, ఆర్విఎస్ సుందరం, బిరుదురాజు రామరాజు, నాయని కృష్ణకుమారి. అలాగే ఆప్షన్ 3 తంగిరాల సుబ్బారావు, ఆర్విఎస్ సుందరం, బిరుదురాజు రామరాజు, నాయని కృష్ణకుమారి. ఆప్షన్ 4 తంగిరాల సుబ్బారావు, ఆర్విఎస్ సుందరం, నాయని కృష్ణకుమారి, బిరుదురాజు రామరాజు. మరి సరైన ఆప్షన్ని గుర్తించండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 89వ ప్రశ్న నుంచి నిర్దేశిక వాక్యాలు మరియు హేతు వాక్యాలు, 2 రకాల వాక్యాలు ఇక్కడ ఉంటున్నాయి. వాటి యొక్క పరస్పర సంబంధంపై ఇక్కడ ప్రశ్నలు వస్తున్నాయి. చూడండి, 89వ ప్రశ్న నిర్దేశిక వాక్యం. నిర్దేశ వాక్యం, తెలుగు భాషకు హకారాది పదాలు సజాతీయాలు. తెలుగు భాషకు హకారాది పదాలు సజాతీయాలు. అలాగే హేతుపదం, హేతువాక్యం పరిశీలిస్తే అవి కన్నడ భాషా సంబంధ పదాలు కాబట్టి. కన్నడ భాష సంబంధ పదాలు కాబట్టి అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 రెండూ సరికావు, అంటే పైన 2 వాక్యాలు సరికావు. ఆప్షన్ 2 పై 2 సరైనవే. ఆప్షన్ 3 నిర్దేశం సరైనది కానీ హేతువు సరికాదు. ఆప్షన్ 4 నిర్దేశ వాక్యం సరికాదు కానీ హేతు వాక్యం సరైనది. మరి వీటిలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి. ప్రశ్న నంబర్ 90వ ప్రశ్నని ఇప్పుడు మనం పరిశీలిస్తున్నాం. నిర్దేశ వాక్యం చూడండి, మూల ద్రావిడ భాషలో శ్వాస వర్ణాలు మాత్రమే ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు అనేకులు భావించారు. ఇది నిర్దేశ వాక్యం. నిర్దేశ వాక్యం మరోసారి చూడండి, మూల ద్రావిడ భాషలో శ్వాస వర్ణాలు మాత్రమే ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు అనేకులు భావించారు. ఇక్కడ హేతువాక్యం పరిశీలిస్తే ఆ లక్షణం ద్రావిడ భాషలకు సహజం కాబట్టి అని ఉంది. ఆ లక్షణం ద్రావిడ భాషలకు సహజం కాబట్టి. ఆప్షన్స్ చూడండి, మొదటి ఆప్షన్ నిర్దేశం, హేతువు, 2 వాక్యాలు కూడా సరైనవే. ఆప్షన్ 2 నిర్దేశం, హేతువు, 2 వాక్యాలు కూడా సరైనవి కావు. ఆప్షన్ 3 నిర్దేశం సరైనది, హేతువు సరికాదు. ఆప్షన్ 4 నిర్దేశ వాక్యం సరికాదు కానీ హేతు వాక్యం సరైనది. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. 91వ ప్రశ్నని మనం పరిశీలిస్తున్నాం. 91వ ప్రశ్నని మనం పరిశీలిస్తే నిర్దేశ వాక్యంని చూడండి, శ్రీకృష్ణ దేవరాయల కీర్తికి ఒక కారణం సాహిత్య పోషణ. నిర్దేశ వాక్యం మళ్ళీ చూడండి, శ్రీకృష్ణ దేవరాయల కీర్తికి ఒక కారణం సాహిత్య పోషణ. హేతువాక్యం ఆయన స్వయంగా సాహిత్యవేత్త కనుక. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా
సాహిత్యవేత్త కనుక. ఇప్పుడు చూడండి, ఆప్షన్ 1 నిర్దేశము హేతువు రెండు వాక్యాలు సరైనవే. ఆప్షన్ 2 నిర్దేశము హేతువు రెండు వాక్యాలు సరికావు. ఆప్షన్ 3 నిర్దేశం సరికాదు కానీ హేతువు మాత్రం సరైనది. ఆప్షన్ 4 నిర్దేశం సరైనది కానీ హేతువు మాత్రం సరికాదు. మరి వీటిలో సరైన జవాబుని గుర్తించండి. 92వ ప్రశ్నని పరిశీలిస్తున్నాం. 92వ ప్రశ్నని మనం పరిశీలిస్తే, రంగనాయకమ్మ నిర్దేశ వాక్యం చూడండి. నిర్దేశ వాక్యం, రంగనాయకమ్మ అభ్యుదయ రచయిత్రి. దానికి హేతువాక్యం రామాయణ విషవృక్షం రాశారు కాబట్టి, అంటే రామాయణ విషవృక్షం అనేది రంగనాయకమ్మ గారు రాశారు కాబట్టి ఆవిడ అభ్యుదయ రచయిత్రి అన్నది ఇక్కడ అంశం. 1 ఆప్షన్ 1 రెండు అంటే నిర్దేశ వాక్యం హేతువాక్యం రెండు కూడా సరైనటువంటి వాక్యాలు కావు. ఆప్షన్ 2 నిర్దేశం సరైనదే కానీ హేతువాక్యం సరికాదు. ఆప్షన్ 3 నిర్దేశ వాక్యం హేతువాక్యం రెండు వాక్యాలు కూడా సరైనవే. ఆప్షన్ 4 నిర్దేశ వాక్యం సరైనది కాదు కానీ హేతువాక్యం మాత్రం సరైనది. ఇది ఇప్పుడు 93వ ప్రశ్నని మనం పరిశీలిస్తున్నాం. 93వ ప్రశ్నని పరిశీలిస్తే, భరతుని నాట్య శాస్త్రం భారతీయ అలంకార శాస్త్రాల్లో గొప్పది. ఇది నిర్దేశ వాక్యం. నిర్దేశ వాక్యం మరోసారి చూడండి. భరతుని నాట్య శాస్త్రం భారతీయ అలంకార శాస్త్రాల్లో గొప్పది. దానికి హేతువాక్యం ఏంటంట? ఎందుకు గొప్పదంట? అలంకార శాస్త్రాలన్నీ భరతుని నాట్య శాస్త్రాన్ని అనుసరించినందువలన అంట. అది ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 నిర్దేశ వాక్యము హేతువాక్యం రెండు వాక్యాలు సరైనవే. ఆప్షన్ 2 నిర్దేశ వాక్యం మాత్రమే సరైనది, హేతువాక్యం సరైనది కాదు. ఆప్షన్ 3 నిర్దేశ వాక్యం హేతువాక్యం రెండు వాక్యాలు సరైనవి కావు. ఆప్షన్ 4 నిర్దేశ వాక్యం సరైనది కాదు, హేతువాక్యం మాత్రం సరైన వాక్యం. మరి వీటిలో 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ సరైనది గుర్తించండి. ఇప్పుడు 94వ ప్రశ్నని మనం పరిశీలిస్తున్నాం. 94 ఎర్రన మహాభారతంలోని ఎర్రన గారి భారతంలోని రెండు ఘట్టాలు ఏవి? ప్రశ్న: ఏ ఘోషయాత్ర, బి సౌగంధిక హరణం, సి నహుష ప్రశ్నలు, డి సావిత్రోపాఖ్యానం. మళ్ళీ చూడండి. ఏ ఘోషయాత్ర, 2 బి సౌగంధిక హరణం, సి నహుష ప్రశ్నలు, డి సావిత్రోపాఖ్యానం. ఆప్షన్ 1 ఏ మరియు సి, ఆప్షన్ 2 ఏ మరియు డి, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 బి మరియు డి. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. 94వ ప్రశ్నని చూడండి, పరిశీలించండి. రెంటాల గోపాలకృష్ణ గారు రచించిన నాటికలు ఏవి? రెంటాల గోపాలకృష్ణ గారు రచించిన నాటికలు ఏవి? ఏ ఆకలి, బి ఆత్మీయులు, సి ఆటం, డి ఆదర్శం. ఆకలి, ఏ ఆకలి, బి ఆత్మీయులు, సి ఆటం, డి ఆదర్శం. వీటిలో ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 బి మరియు సి, ఆప్షన్ 3 ఏ మరియు సి, ఆప్షన్ 4 సి మరియు డి. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి.
ఇప్పుడు 95 ప్రశ్నలైనాయి. 96వ ప్రశ్నలోకి ప్రవేశించాం. కనుపర్తి వరలక్ష్మమ్మ రచనలు ఏవి? ప్రశ్న మరోసారి, కనుపర్తి వరలక్ష్మమ్మ గారి రచనలు ఏవి? ఏ శోభావతి, శోభావతి. బి శారదలేఖలు, శారదలేఖలు. సి వసుమతి, వసుమతి. డి కళావతి చరిత్ర, డి కళావతి చరిత్ర. మరి వీటిలో ఆప్షన్ 1 బి మరియు సి, ఆప్షన్ 2 ఏ మరియు బి, ఆప్షన్ 3 బి మరియు డి, ఆప్షన్ 4 సి మరియు డి. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. ఇప్పుడు 97వ ప్రశ్నలోకి ప్రవేశించాం. 96 ప్రశ్నలు అయినాయి. 97వ ప్రశ్న ఇక్కడ చూడండి. వీరేశలింగం గారు ప్రారంభించిన పత్రికలు ఏవి? ప్రశ్న మరోసారి, వీరేశలింగం పంతులు గారు ప్రారంభించిన పత్రికలు ఏవి? ఏ సతీహిత బోధిని, బి సత్య సంవర్ధిని, సి సత్యదూత, డి సుజన రంజని. ఏ సతీహిత బోధిని, బి సత్య సంవర్ధిని, సి సత్యదూత, డి సుజన రంజని. ఆప్షన్ 1 బి మరియు సి, ఆప్షన్ 2 ఏ మరియు డి, ఆప్షన్ 3 సి మరియు డి, ఆప్షన్ 4 ఏ మరియు బి. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. 98వ ప్రశ్నలోకి ప్రవేశించామండి. 98వ ప్రశ్న, జానపద సంగీతంపై కృషి చేసిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి, జానపద సంగీతంపై కృషి చేసిన వారు ఎవరు? ఏ వింజమూరి సీతాదేవి, బి వింజమూరి అనసూయాదేవి, సి శ్రీరంగం గోపాలరత్నం, డి శోభారాజ్. మరి వీటిలో ఇవి ఇక్కడ ఉన్నాయి. రెండో ఆప్షన్స్ చూడండి. 1 బి మరియు సి, 2 ఏ మరియు డి, 3 సి మరియు డి, 4వ ఆప్షన్ ఏ మరియు బి. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. 98వ ప్రశ్నలోకి 98వ ప్రశ్న అయిపోయింది. 98 ప్రశ్నల్ని పూర్తి చేసుకున్నాం. ఇంకా చివరి 2 ప్రశ్నలు ఉన్నాయి. 99వ ప్రశ్నని పరిశీలించండి. ప్రశ్న నంబర్ 99, శాస్త్ర రూప కావ్యఛాయాన్వయి అని ఆనందవర్ధనుడు ఏ గ్రంథం గురించి అన్నాడు? ప్రశ్న మరోసారి, శాస్త్ర రూప కావ్యఛాయాన్వయి, శాస్త్ర రూప కావ్యఛాయాన్వయి అని ఏ గ్రంథాన్ని గురించి ఆనందవర్ధనుడు పేర్కొన్నాడు అన్నది ప్రశ్న. ఆప్షన్ 1 భారతం, ఆప్షన్ 2 భాగవతం, ఆప్షన్ 3 రామాయణం, ఆప్షన్ 4 నైషధం. మరి వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. ఇంకా గ్రాండ్ టెస్ట్ 2లో చిట్ట చివరి ప్రశ్న, అనిశెట్టి సుబ్బారావు గారు రాసిన నాటిక ఏది? అనిశెట్టి సుబ్బారావు గారు రాసిన నాటిక ఏది? 1 బ్రతుకు భయం, 2 భయం, 3 భయం బతుకు, 4 బ్రతుకు బాట. చూడండి, బ్రతుకు భయం, భయం, భయం బ్రతుకు. 1వది బ్రతుకు భయం, 2వ ఆప్షన్ భయం, 3వ ఆప్షన్ భయం బ్రతుకు, 4వ ఆప్షన్ బ్రతుకు బాట. ఇవి ఈ 4 ఆప్షన్లు. ఇక్కడితో మనకి 2వ గ్రాండ్ టెస్ట్ అనేది పూర్తయింది. తెలుగు సాహిత్యం మీద యూజీసీ నెట్వర్క్ కోసం 2 గ్రాండ్ టెస్టులని సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఈ గ్రాండ్ టెస్టులు అనేవి తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ అభ్యర్థులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి, అటు తెలంగాణ సెట్ కోసం, ఇటు ఆంధ్రప్రదేశ్ సెట్ కోసం
వీటి కోసం, అలాగే జేఎల్స్, డిఎల్స్ లేకపోతే డిఎస్సి ఇటువంటి పోటీ పరీక్షల కోసం కూడా ఉపయోగపడతాయి. జాగ్రత్తగా పరిశీలించండి. మరి ఈ విధంగా ప్రతిరోజు కూడా మరి ఈ తెలుగు సాహిత్యం మీద ఎన్నో గ్రాండ్ టెస్ట్లను, బిట్ బ్యాంకులని, క్లాసులని వీటన్నిటి కూడా మీకు అందివ్వడం జరుగుతుంది. కాబట్టి సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే మరి ఏమాత్రం మీరు శంకించకుండా నిస్సందేహంగా వెంటనే ఆలస్యం చేయకుండా మెంబర్షిప్ తీసుకోండి. మీరు కూడా ఈ మెంబర్స్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మా మెంబర్స్లో, మా సభ్యులలో మీరు కూడా ఒకరుగా చేరండి. ఎవరైనా ఇంకా సబ్జెక్టులు తీసుకోకపోతే సబ్జెక్టును తీసుకోండి. మరి ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైన అంశాలు అనేవి మన సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి. మరి గ్రాండ్ టెస్ట్ 3తో 3వ గ్రాండ్ టెస్ట్తో మళ్ళీ మరో వీడియోలో కలుస్తున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.